హలో ఎవ్రీవన్. మనం రెగ్యులర్గా హెల్త్ రిలేటెడ్ టాక్స్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి కూడా టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిస్కస్ చేసుకునే కరెంట్ టాపిక్ ఒబేసిటీ గురించి. చాలామంది ఒబేసిటీ కారణాలు, ఒబేసిటీ ట్రీట్మెంట్, అలాగే ఒబేసిటీ నుంచి వచ్చే వేరే వేరే పరిణామాల గురించి, వ్యాధుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవాళ మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన డాక్టర్ గొర్తి గణేష్, సర్జికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్లస్ రోబోటిక్ సర్జన్. ఆయన ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో రోబోటిక్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారు. వెల్కమ్ డాక్టర్ గణేష్. నమస్కారం. మీరు చాలా రకాల సర్జరీలు చేస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఒబేసిటీ గురించి మీతో స్టార్ట్ చేస్తాను. అలాగే. అంటే ఒబేసిటీకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ బేరియాట్రిక్ సర్జరీ. అవునండి. సరే, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, కాంప్లికేషన్స్ ఏముంటాయి? రైట్. బేరియాట్రిక్ సర్జరీ అనేది మేజర్ సర్జరీ సార్. ఇది బేరియాట్రిక్ సర్జరీ అనేది మనం పొట్టమే చేసేది మేజర్ సర్జరీ కింద వస్తుందన్నమాట. దీనికి పొటెన్షియల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఒకప్పుడు కన్నా ఇప్పుడు రోజుల్లో టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వల్ల కానీ, సర్జన్స్కి ట్రైనింగ్ పెరిగి స్కిల్స్ డెవలప్ అవ్వడం వల్ల కానీ, పేషెంట్ల వైపు నుంచి అండర్స్టాండింగ్ పెరగడం వల్ల కానీ, లేదా అదర్ స్పెషలిస్టులు అంతా అసెస్ చేసి, మల్టీడిసిప్లినరీ అసెస్మెంట్ అసెస్ చేసి రిస్కులను తగ్గించుకోవడం వల్ల కానీ ఆ కాంప్లికేషన్లు, రిస్కులు అవన్నీ చాలా వరకు తగ్గాయి ఇప్పుడంతా. బట్ స్టిల్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఆపరేషన్ అప్పుడు రావచ్చు, ఆపరేషన్ తర్వాత రావచ్చు. అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని చెప్తాం. ఆపరేషన్ అప్పుడు వచ్చేవి ఏంటంటే, మనం ఎప్పుడైనా టిష్యూ కట్ చేసినప్పుడు రక్తస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్లీడింగ్, రక్తనాళాలకి ఏమైనా డ్యామేజ్ అయితే అలాగా. సో ఆ బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ మనకు పొట్టలో అవ్వచ్చు, లేదు పొట్ట లోపల వైపు అవ్వచ్చు. దానికి మేము చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం. అది అవ్వకుండా వీ టేక్ మెనీ ప్రివెంటివ్ యాక్షన్స్ అన్నమాట. తగ్గకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం సర్జరీ అప్పుడు, తర్వాత కూడా. ఆ తర్వాత మనం ఏమన్నా కట్ చేసినప్పుడు, ఎప్పుడైనా మనం పొట్ట లోపల ఆపరేషన్ చేసేటప్పుడు డ్యామేజ్ టు సరౌండింగ్ స్ట్రక్చర్స్ అనేది ఎప్పుడు పాసిబిలిటీ. అంటే చుట్టుపక్కల మనం ఏవైతే కట్ చేస్తున్నామో దాని చుట్టుపక్కల కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఆ రిస్క్ కూడా ఉంటుంది. సో అలాంటిది ఏమైనా అయితే కనుక వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏమన్నా ఇప్పుడు పేగుకి ఏమైనా ఇబ్బంది అయితే అక్కడి నుంచి లోపల పేగులో ఉండే ద్రవ పదార్థాలు బయటికి లీక్ అవ్వచ్చు. లేదు మనం స్టేపుల్స్ వేసినప్పుడు, ఈ స్టమక్ని చిన్నది చేసినప్పుడు స్టేపుల్స్ అనేస్తాం. అందులో ఒక దగ్గర హీల్ అవ్వకపోయినా అక్కడి నుంచి కొంచెం లీక్ రావచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమున్నా మనకి ఆపరేషన్ అప్పుడు కనిపిస్తే కనుక మనం వెంటనే రెక్టిఫై చేస్తాం. ఒక్కోసారి ఆపరేషన్ 2-3 రోజుల తర్వాత కూడా వస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకి సెకండ్ ప్రొసీజర్ అవసరం అవుతుంది. అది చాలా రేరు ఈ రోజుల్లో. తర్వాత కొంతమందికి ఈ స్లీవ్ గ్యాస్ట్రక్టమీ వీటిలో మనం చేసే జాయినింగ్ కానీ బైపాస్లో, లేదు స్లీవ్ గ్యాస్ట్రక్టమీలో కానీ నేరోగా అయ్యే ఛాన్స్లు ఉంటాయి. దానికి కూడా మేము ఎక్స్పీరియన్స్ వల్ల కానీ, టెక్నాలజీ వల్ల కానీ దానికి ప్రివెంటివ్ యాక్షన్స్ వాళ్ళు తీసుకుంటాం. అది కూడా రేరే, బట్ కొందరికి అలాగ వస్తే కనుక వాళ్ళకి ఆ నేరోయింగ్ని మళ్ళీ డైలేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎండోస్కోపీగా కానీ, సర్జరీగా కానీ. ఇవి మనకి ఆ టైంలో జరిగే ఇబ్బందులు. వీటికి రోబోటిక్ సర్జరీ అనేది బాగా ఉపయోగపడుతుంది. లాప్రోస్కోపిక్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఉంటాయి. అది నేను తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇవి షార్ట్ టర్మ్ కాంప్లికేషన్. తర్వాత లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావచ్చు కొంతమందికి. మెయిన్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో అంతగా రావు. బైపాస్ ప్రొసీజర్లో వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, కొన్ని మినరల్స్ డెఫిషియన్సీలు కానీ రావచ్చు. అవి కొన్ని ఏంటంటే మనం మానిటర్ చేసుకుంటూ వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. కొన్నిటికి అయితే అక్కర్లేదు. అలా ఉంటుంది. సుమారు దీనికి కాస్ట్ ఎంత ఉండొచ్చు సార్? బేరియాట్రిక్ సర్జరీలో అగైన్ ఆ టైప్ ఆఫ్ సర్జరీని బట్టి కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు స్లీవ్ గ్యాస్ట్రక్టమీ అనుకోండి, దట్ విల్ బీ అబౌట్ 3 lakhs, 3.5, 4, 4.5 అలా ఉంటుంది అన్నమాట. అంటే అందులో మనం వాడే పరికరాలు వాటిని బట్టి కూడా కొంచెం మారుతూ ఉంటుంది. రోబోటిక్ సర్జరీలో చేయాలంటే కనుక దీనిపైన ఇంకొక 1 lakh అలాగే ఎక్స్ట్రా ఉంటుంది. అదే బైపాస్ ప్రొసీజర్ అయితే 4 to 5 lakhs ఉంటుంది. అగైన్ ప్లస్ 1 lakh ఫర్ ది రోబోటిక్ సర్జరీ.